ఇక వరంగల్లో జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకల సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, సంతోష్, వరంగల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం 2024 వీడుకోలు పలుకుతూ 2025కు స్వాగతం పలికేలాగా వరంగల్లోనూ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేశారు. ఇట్లా 3-4 చోట్ల ఏర్పాటు చేసిన దగ్గరికి యూత్ అంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ హరిత హోటల్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ దగ్గరకు వచ్చినటువంటి యూత్ అలాగే పెద్దవాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి న్యూ ఇయర్ వేడుకల్ని ఎట్లా జోష్గా జరుపుకుంటున్నారో మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వీళ్ళందరూ కూడా న్యూ ఇయర్ వేడుకల్ని 2024 వీడుకోలు పలికి 2025ను స్వాగతం పలుకుతూ గతంలో ఉన్నటువంటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ పూర్తిగా జోష్లో మునిగి తేలారు. ఉదయం నుంచి ఎక్కడెక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంటి దగ్గర అలాగే కొంతమంది అపార్ట్మెంట్ దగ్గర చేసుకుంటే మిగిలిన వాళ్ళు ఈవెంట్స్కి ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీజే మ్యూజిక్లో వాళ్ళందరూ కూడా సేదతీరుతూ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసినటువంటి పూర్తి మ్యూజిక్ అనుకూలంగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలోనే ఇలాంటి ఈవెంట్స్ ఏర్పాటు చేయడం అనేది గతంలో చూసాం. కానీ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్స్ అందుబాటులోకి రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఐకాన్కి కానీ లేకపోతే ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైతే హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలు వెళ్లకుండా ఇక్కడే ఎంజాయ్ చేసేలాగా ఏర్పాటు చేసిన దాన్ని సక్సెస్ అవుతుందో లేదో అని కొంత భయపడ్డారు. కానీ గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో భాగంగా అందరూ కూడా ఈ హైదరాబాద్కి వెళ్ళి ఎంజాయ్ చేసేటువంటి కార్యక్రమం కాకుండా వరంగల్లోనే వచ్చినటువంటి ఈ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తూ పూర్తిగా మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ మ్యూజిక్కి డాన్స్ చేస్తూ ఉన్నటువంటి జనమంతా కూడా మరికొద్దిసేపట్లోనే న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఆ టైం కోసం కొంత సేద తీరుతున్నారు. ఆ తర్వాత ఇప్పటికి 11 అవుతుంది. 11:30 నుంచి పూర్తిగా ఎంజాయ్ చేయడం కోసం అంటే 2025 వచ్చేలోపు 12 గంటల కల్లా ఈ జోష్ పూర్తి స్థాయిలో ఉండేలాగా వీళ్ళందరూ కూడా సమాయత్తమవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మ్యూజిక్ అనుకూలంగా డాన్స్ చేస్తున్నారు, కేరింతలు పడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు న్యూ ఇయర్ వేడుకల్లో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారమ్మా? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇలా రావడం కానీ చాలా బాగుంది. డాన్స్ చేస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? వర్తబుల్. 1000 రూపీస్ కానీ చాలా వర్తబుల్. 1000 రూపీస్ పే చేసి వచ్చారా ఇక్కడికి? 1000 రూపీస్ పే చేశాం. అంటే అన్ని ఇందులో కల్పించారా? ఇంక్లూడింగ్ ఫుడ్. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరంగల్ లాంటి ప్రాంతంలో కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ వేడుకలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం చాలా కలర్ఫుల్ గా వేడుకలు జరుగుతున్నాయి, జోష్ గా జరుగుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి వరంగల్లో కనిపిస్తుంది. సంతోష్. అరుణ్.